సాయంత్రం 4 గంటలకు కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చ ఉంటుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సభ్యులందరికీ రిపోర్ట్ అందించామని తెలిపారు. కమిషన్ రిపోర్టుపై అందరి అభిప్రాయం తీసుకుంటామని చెప్పారు. ఆ తర్వాతే కమిషన్ రిపోర్టుపై ముందుకెళ్తామన్నారు. కేసీఆర్ హరీష్ కు హార్డ్ కాపీ ఇచ్చామన్నారు ఉత్తమ్. కమిషన్ రిపోర్టుపై సీఎం రేవంత్ రెడ్డి సభలో మాట్లాడతారని చెప్పారు. ఎంత ఆలస్యమైనా ఇవాళ సభలో కాళేశ్వరంపై సంపూర్ణ చర్చ జరుగుతుందన్నారు ఉత్తమ్. 4 కాళేశ్వరం కమిషన్ పై చర్చ జరగనుంది అంటూ కూడా జరుగుతుంది అంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి కొండల్ అడిగి తెలుసుకుందాం. కొండల్, ఎంతవరకైనా సరే ఈ రోజు క్లియర్ గా కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ జరిగి తీరుతుంది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఈరోజు ఆలస్యం అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. చర్చ ఎప్పటి వరకు వెళ్తుంది, సభ ఎప్పటి వరకు కొనసాగుతుంది అన్నది ఇంకా క్లారిటీ లేని పరిస్థితి. ఎందుకంటే 4 గంటలకు కాళేశ్వరం రిపోర్టును సభలో ప్రవేశపెట్టి దాని ఇప్పటికే సభలో టేబుల్ చేసిన పరిస్థితి ఉంది. ఆల్ పార్టీస్కి సంబంధించిన ఎల్ఓపీలకు హార్డ్ కాపీని అందజేశారు. రిపోర్టుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, అదేవిధంగా సభ్యుల ఎమ్మెల్యేలందరికీ కూడా సాఫ్ట్ కాపీ ద్వారా పెన్ డ్రైవ్ ద్వారా నివేదికను అందజేసిన పరిస్థితి. దీనిపైన సభలో చర్చించబోతున్నారు. ఈ చర్చ ఎంతసేపటి వరకు కొనసాగుతుంది, 4 గంటలు కొనసాగుతుందా, మధ్యరాత్రి కొనసాగుతుందా అన్నది కొంత ఇప్పటికీ స్పష్టత రాని పరిస్థితి ఉంది. ఎందుకంటే వాడివేడిగా చర్చ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఎంత ఆలస్యమైనప్పటికీ కూడా సభను కొనసాగిస్తాం, పూర్తి చర్చను పూర్తి చేసే వరకు సభ కొనసాగుతుందని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే చెప్పిన పరిస్థితి ఉంది. 4 గంటలకు సభ ప్రారంభమైన తర్వాత కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పైన చర్చించబోతున్నారు. దాదాపు రాష్ట్ర రాజకీయాల్లో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అన్నది ఇప్పుడు ఒక ప్రకంపనగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. 2024 మార్చి 14 కమిషన్ ఏర్పాటు నుంచి కూడా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసిన అంశంగా కాళేశ్వరం కమిషన్ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి రిపోర్టు ప్రభుత్వానికి అందించిన నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీలో పూర్తి రిపోర్టును పెట్టబోతున్నారు. దీనికి సంబంధించి 650 పేజీల పూర్తి రిపోర్టు ఇప్పుడు అసెంబ్లీలో సభ ముందు పెట్టిన పరిస్థితి ఉంది. దాదాపు 15 నెలల పాటు ఈ సుదీర్ఘ విచారణ కూడా చేశారు. ఈ విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ తో పాటు హరీష్ ఈటెలతో పాటు మొత్తం 115 మందిని విచారించింది కమిషన్. సుదీర్ఘమైన రిపోర్ట్ అని చెప్పుకోవచ్చు. వీటిపైన ప్రభుత్వం ఏ విధంగా స్టెప్ తీసుకోబోతుంది, దీనికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణం అంటే మొదలు డిజైన్ మార్పు నుంచి మొదలుకుంటే నిర్మాణం పూర్తయి తర్వాత మేడిగడ్డలో కుంగుబాటు వరకు ఎలాంటి పరిణామాలు జరిగాయి, వీటన్నింటిలో ఎలాంటి అవకతవకలు జరిగాయి, వీటన్నిటికీ కారకులు ఎవరు, ఇవన్నీ కూడా సుదీర్ఘంగా ఈ రిపోర్ట్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇది రాజకీయంగా వేడిగా చర్చ మొదలయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చర్చ తర్వాత అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడిన తర్వాత ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది. సునీల్. ఓకే కొండల్, థ్యాంక్ యూ.